షిరిడీగా పేరుగాంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంతో సైతం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక పేరుగాంచినటువంటి క్షేత్రంగా ఆంధ్ర షిరిడీగా పేరుగాంచినటువంటి ముత్యాలంపాడు సాయిబాబా మందిరం నందు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శివుని యొక్క ప్రతిమని ప్రతిష్ఠించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మా కమిటీ వారందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. శివలింగాన్ని ఈ రోజున మేము దాన్ని ప్రతిష్ఠించడానికి పూనుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే 21, 22, 23, 24 తేదీల్లో ఈ ప్రతిష్ఠా కార్యక్రమాలకి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు యావత్తు కూడా చేయటం అనేటువంటిది సంకల్పించాం. అందుకుగాను మరకత శివలింగాన్ని ఇక్కడికి రావటం జరిగింది ఈ మందిరానికి. అంతకుముందే అమ్మవారు వేంచేసి పూజలు అందుకున్నటువంటి ఈ సందర్భంలో అయ్యవారు కూడా ఇక్కడికి రావటం, చక్కటి మందిరాన్ని ఏర్పాటు చేసుకోవటం, ఆ మందిరంలో రేపటి నుంచి 24వ తారీఖు వరకు కూడా పూజాది కార్యక్రమాలు అదేవిధంగా ప్రతిష్టా కార్యక్రమాలు చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మేము తలపెట్టినటువంటి వెంటనే దీని అంతటినీ కూడా ఒకే ఒక దాత లక్ష్మణ్ రెడ్డి గారని ఒక మెడికల్ కంపెనీ ఆయన వచ్చి ఆ దాత ఇవ్వటం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ఈ మండపానికి సంబంధించినంత వరకు కూడా భక్తులుగా ఉండేటువంటి చాలామంది ఒక 7-8 మంది సైతం దాన్ని దాతలుగా వచ్చి ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఈ మందిరంలో ఒక విశిష్టమైనటువంటి పద్ధతిలో ఈ శివలింగాన్ని ఎవరైనా కానీ కూడా తాకవచ్చు, ఎవరైనా కానీ పూజ చేసుకోవచ్చు. ఏ ఒక్క నియమ నిబంధన లేకుండా ఉండేటువంటి పద్ధతిలో ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని మేము చేపట్టడం అనేటువంటి జరుగుతోంది. ఇది అందరికీ అందుబాటులో ఉండేటువంటిది. ఏదైతే కాశీలో కానీ లేదైతే కానీ శ్రీశైలంలో కానీ ఇతర పెద్ద క్షేత్రాల్లో ఏ రకంగా అయితే అవైలబుల్గా శివుని తాకటం అనేటి ఉంటుందో అదే పద్ధతిలో ఇక్కడ కూడా ఈ శివలింగాన్ని స్మరించడానికి అవకాశం కల్పించేటువంటి పద్ధతిలో దీన్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది. దీనికి గాను కావాల్సినటువంటి సకల సదుపాయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడానికి రేపటి నుంచి కూడా క్రతువులన్నీ కూడా నిర్వహించడానికి కూడా మేము పూనుకోవడం జరిగింది. ఏ రోజు ఏ కార్యక్రమాలు ఉంటాయి, ఏ రకంగా ఉంటాయి అనేది కూడా పూర్తిగా మీ అందరికీ కూడా పాంప్లెట్ రూపేణ అందజేస్తాం. అదే పద్ధతిలో శ్రీహరి గారు కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా కూడా కోరుతాం.